నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. కాక్రోచ్ జనతా పార్టీ గురించి అందరికి తెలిసింది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయి ఎవరు ఊహించినట్టుగా అతి తక్కువ కాలంలోనే 22 మిలియన్ ఫాలోవర్స్ని గెయిన్ చేసుకుంది. ఈ 22 మిలియన్ ఫాలోవర్స్ హుటాహుటిన అందరూ కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అవడం చూసి చాలామంది ఏమనుకున్నారు, కాక్రోచ్ జనతా పార్టీకి ఈ జెన్జీ కిడ్స్, ఈ జనరేషన్ వాళ్ళు, జెన్ ఆల్ఫా అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, కాక్రోచ్ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అని అనుకుంటున్నారు. బట్ ఎవరు ఊహించినట్టుగా ఇక్కడ ఈ జనరేషన్ కిడ్స్, జెన్జీలు ఎస్పెషల్లీ కాక్రోచ్ జనతా పార్టీని అపోజ్ చేసేవాళ్ళు, వాళ్ళ యొక్క సిద్ధాంతాలతోటి వ్యతిరేకించే వాళ్ళు, వాటిని విభేదించే వాళ్ళు కూడా ఉన్నారు. మరి నిజంగా కాక్రోచ్ జనతా పార్టీ అపోజ్ చేయడం, వాళ్ళ సిద్ధాంతాలను వ్యతిరేకించడానికి గల కారణాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి లయోలా అకాడమీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ హర్షిక ఉంది. రైట్, వెల్కమ్ చేద్దాం. హైరా. హాయ్ అన్న, నమస్కారం. నమస్తే, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ అన్న, మీరు ఎలా ఉన్నారు? యా ఫైన్. చెప్పురా, నిజంగా కాక్రోచ్ జనతా పార్టీ మీద నీ ఒపీనియన్ చెప్పు ఫస్ట్. నాకు కాక్రోచ్ జనతా పార్టీ సంథింగ్ ఫస్ట్ థింగ్ నాకు నచ్చలేదు అన్న. ఎందుకంటే ఫస్ట్ చూడంగా ఐ థాట్ సంథింగ్ ఇట్స్ ఫర్ ది యూత్, సంథింగ్ కమింగ్ డిఫరెంట్ అనుకున్నా. బట్ వాళ్ళ త్రూగా, వాళ్ళ సోషల్ మీడియా పేజ్ త్రూగా వెళ్తున్నప్పుడు ఐ డోంట్ లైక్ ఇట్ పర్సనలీ, బికాస్ లైక్ వాయిస్ ఫర్ ది లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ ఏందన్న. ఐ ఫెల్ దట్ మనమే మనుషుల్ని ఇట్లా డెసిగ్నేట్ చేసినాం, వీళ్ళు లేజీ, వీళ్ళు అన్ఎంప్లాయిడ్, అండ్ వాళ్ళందరి కోసం ఇది సోషల్ మీడియా పేజ్ ఆర్ ది సో కాల్డ్ పొలిటికల్ పార్టీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అండ్ దట్ ఈస్ నాట్ హౌ ఇట్ షుడ్ ఫంక్షన్. ఎందుకంటే ఫర్ ది లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ మనమే రేపటి నాడు, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఆర్ సెల్స్ ఆర్ లైక్ మేకింగ్ అస్ టర్న్ టు బి లేజీ. ఇప్పుడు నువ్వు లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అని నువ్వు అంటున్నావు, రేపటి నాడు అట్నే ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ కాక్రోచ్ జనతా పార్టీ, అది నా కోసమే ఉంది, లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అని ఇట్ విల్ సమ్వేర్ టర్న్ అప్ టు బి వన్ థింగ్. ఇంకో వేలో కూడా మనం ఆలోచించాలి. దట్ పీపుల్ మైట్ టేక్ దిస్ ఒకవేళ తీసుకొని దట్ నో ఇట్ ఈస్ ఫర్ మీ, ఫర్ ది లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్, నేను ఉండొచ్చు లేజీగా అన్ఎంప్లాయిడ్గా, ఏం కాదు అన్న వేలు ఉంటుంది. అట్లా మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు అట్లా లేజీగా ఈరోజు యూత్ తయారైందో. ఒకప్పుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారే అన్నారు, ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై నేషన్ ఇస్ ది యూత్ అండ్ ది వీక్నెస్ ఆఫ్ మై నేషన్ ఇస్ ది యూత్ అనేసి. సో అట్లాంటి యూతే ఈరోజు లేజీగా తయారై కూర్చుంటే దేశం మనం ఏం చేయలేము, ఎక్కడున్నది అక్కడే ఉన్నట్టు ఉంటుంది. నువ్వు ఆ వేలో ఎందుకు ఆలోచిస్తున్నావు? లేజీ అన్ఎంప్లాయిడ్ అంటే వాళ్ళని మోటివేట్ చేస్తుందని కూడా అనుకోవచ్చు కదా, లేచి రమ్మని పిలుపునిస్తుంది పరోక్షంగా అని కూడా అనుకోవచ్చు కదా. సరే, లేజీ రమ్మని పిలుపునిస్తుంది అని మీరు అన్నట్టే అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లేజీ అండ్ వాయిస్ ఫర్ ది లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్, ఆ సెంటెన్స్ చెప్తుంది ఇట్ ఈస్ ఫర్ ది వాయిస్, లేజీ ఉన్నోళ్ళ కోసం, అన్ఎంప్లాయిడ్ ఉన్నోళ్ళ కోసం. మీరు అన్నట్టు రేసి రానికే పిలుపునిస్తుంది అంటే నో, ఐ డోంట్ థింక్ సో. ఆ సెంటెన్స్ లా ఇట్ కుడ్ బీ లైక్ ఇట్ ఈస్ అ కాల్ ఫర్ ఆల్ ది లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ టు కమ్ అనేసి కూడా ఉండొచ్చు అన్న. ఆ వాయిస్ మేము వాళ్ళ కోసం రేస్ చేస్తున్నాం అన్నట్టుంది ఆ స్టేట్మెంట్, కాబట్టి ఐ డోంట్ థింక్ సో. సో మరి ఇప్పుడు అట్లా అనుకుంటే, ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఈ లేజీ అన్ఎంప్లాయిడ్ ఈ సిద్ధాంతాలను చూస్తే ఫాలో కొట్టిన వాళ్ళు 22 మిలియన్ మెంబర్స్ ఉన్నారు. అదే కాకుండా దట్టు వాళ్ళు చేసిన ఫస్ట్ ప్రొటెస్ట్లోనే లక్షలాది మంది, వేలాది మందిగా తరలి వచ్చి జంతర్ మంతర్ దగ్గర పాల్గొన్నారు. మరి ఆ లేజీ అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ అక్కడికి వచ్చి ఆ ప్రొటెస్ట్లో పాల్గొన్నారంటే వాళ్ళు ఒక చైతన్యం వచ్చింది కదా. మరి ఓకే, మీరు అంటారు లక్షల మంది, వేల మంది అనేసి, బట్ నా అప్డేట్ ప్రకారం మీరు అన్నట్టు 22 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. 22 మిలియన్ ఫాలోవర్స్ లా ఒక 2% వచ్చినా కూడా అట్లీస్ట్ 2000 మెంబర్స్ అన్నట్టు ఉండాలి అక్కడ. బట్ ఆడొచ్చి చూస్తే అక్కడ జంతర్ మంతర్ దగ్గర నేను, బికాస్ ఐఎమ్ నాట్ ఇన్ ఢిల్లీ, నాకున్న అవేర్ ప్రకారం అక్కడ మీడియానే ఎక్కువ ఉండే, పోలీసే ఎక్కువ ఉండే, వెరాజ్ పీపుల్ హూ కేమ్ టు ప్రొటెస్ట్ వర్ వెరీ లెస్ అనేసి. అండ్ ఇంకొకటి నాకు అక్కడ నచ్చంది ఏంటంటే, వాళ్ళు ఇచ్చిర్రు వాయిస్ ఏంటిది, మనం యూత్ కోసం ప్రొటెస్ట్ చేస్తాము, విల్ ప్రొటెస్ట్ ఫర్ ది నేషన్ కోసం, మనం సిస్టమ్కి అగేన్స్ట్, బికాస్ దట్స్ నాట్ కరెక్ట్. నీట్ పేపర్ అట్లా లీక్ అయ్యి, బికాస్ నేను ఒకప్పుడు నీట్ స్టూడెంట్స్ని, నేను రాసినప్పుడు పేపర్ లీక్ అయింది ఫర్ ది ఫస్ట్ టైం 2024లో. ఐ నో హౌ దట్ హర్ట్స్. సో ఇప్పుడు ప్రాబ్లం అది కాదు, యూఆర్ ప్రొటెస్టింగ్ అగేన్స్ట్ ది సిస్టమ్. ఒక పేపర్ లీకేజ్ గురించి ఇట్ ఈస్ వెరీ గుడ్, ఐ అప్రిషియేట్, ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్. అరే మేబీ వాళ్ళ వాళ్ళ లైన్ కరెక్ట్ లేకపోయినా, వాయిస్ ఫర్ ది అన్ఎంప్లాయిడ్ అండ్ లేజీ అని ఉన్నవాడు, మేబీ దే ఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్. అండ్ బట్ ఆఫ్టర్ ది ప్రొటెస్ట్, బికాస్ ఐఎమ్ నాట్ ఇన్ ఢిల్లీ కాబట్టి నేను సోషల్ మీడియా త్రూ, అక్కడిక్కడ న్యూస్ వాటి త్రూగా నేను తెలుసుకున్నప్పుడు, వెన్ ఐ వెంట్ త్రూ ఆల్ దోస్, అక్కడ వెన్ ఐ సా వాళ్ళు బుక్స్ తెమ్మరారు ముందు రోజే ఫర్ ఆల్ దోస్ హూ ఆర్ కమింగ్ ఫర్ ది ప్రొటెస్ట్ టు షో దట్ అ సింబల్. బట్ రాను అది ఎట్లా అయిపోయింది ప్రొటెస్ట్ లో, ఇట్ డెంట్ షో అప్ ఫర్ ది ప్రొటెస్ట్ కన్నా ఎక్కువ ఇట్ టర్న్ అప్ అగేన్స్ట్ ది నేషన్, సిస్టమ్ కి అగేన్స్ట్ కన్నా భారతదేశానికి అగేన్స్ట్ గా స్లోగన్స్. ఎస్, వాళ్ళు అన్న పాయింట్ ఒకటి కరెక్ట్ ఉండే, రెసిగ్నేషన్ ఆఫ్ ది యూనియన్ ఎడ్యుకేషనల్ మినిస్టర్. ఓకే అన్న, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు వాళ్ళు రెసిగ్నేషన్ అంటారు కదా ఆఫ్ ది యూనియన్ ఎడ్యుకేషనల్ మినిస్టర్,
ఇప్పుడు కరెంట్ ఉన్న వాళ్ళని. సరే నెక్స్ట్ ఇంకో యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తారు, పేపర్ లీక్ అవ్వదని గ్యారంటీ ఇస్తారా? ఇవ్వలేరు కదా. సో ద హోల్ సిస్టమ్ నీడ్ టు బి చేంజ్ అక్కడ. సో నువ్వు సిస్టమ్ చేంజ్ అవ్వని నువ్వు కొట్లాడు, ఆ ప్రొటెస్ట్ నువ్వు సిస్టమ్ చేంజ్ అయ్యా నువ్వు ప్రొటెస్ట్ చేయి. బట్ ఏమంటారు, దేశానికి అగేన్స్ట్ గా నువ్వు ప్రొటెస్ట్ చేయడం ఇస్ రాంగ్. లైక్ భారతదేశం ముర్దాబాద్ ఇట్లాంటి స్లోగన్స్ ఇవ్వడం ఇస్ నాట్ కరెక్ట్. సో దట్ ఇస్ స్పెషల్ గా భారతదేశం ముర్దాబాద్ అన్న స్లోగన్స్ ని అపోజ్ చేస్తా ఉన్నావా? వాళ్ళకు ఒక మాట, కడుపు రైలు గుండె మండో బాధల ఆవేదనతోని అలాంటి స్లోగన్స్ ఇచ్చిండొచ్చు అని కూడా పాజిటివ్ గా తీసుకోవచ్చు కదా. సరే, నీకు అంత బాధ రగిలి నువ్వు సిస్టమ్కి అగేన్స్ట్ గా నువ్వు పోరాడుతున్నప్పుడు సిస్టమ్కి అగేన్స్ట్ గా నువ్వు తింటున్న దేశం, నువ్వు ఉంటున్న దేశంకి అగేన్స్ట్ గా ఇవ్వడం ఏంటిది? సో దేశం అంటే మీరు మట్టి కాదు మనుషులు. ఇప్పుడు నువ్వు అంటున్నావు, ఇప్పుడు దేశంకి అగేన్స్ట్ గా నువ్వు ఇస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే వన్ థింగ్, ఆ పార్టీ ఎవరైతే ఫౌండర్ ఉన్నారో ఆ మనిషి యుఎస్ లో ఉంటుండే ఆ పార్టీ ఫౌండ్ చేసినప్పుడు. సో అతను అక్కడ పోయి బతికింది కూడా ఇండియన్ పాస్పోర్ట్ మీదే. అతను అక్కడ పోయి ఉన్నది నాట్ జస్ట్ హిమ్, హూఎవర్ ఆర్ గోయింగ్ టు అబ్రాడ్ ఆర్ గోయింగ్ ఆన్ ఇండియన్ పాస్పోర్ట్ ఓన్లీ. ఇప్పుడు నువ్వు ఇండియాలో ఉంటూ కూడా నువ్వు ఇండియన్ రైతులు పండించే పంట తింటున్నావు, ఇండియన్ నదుల నుండి వచ్చే నీళ్ళు తాగుతున్నావు, ప్రతి ఒక్కటి ఇండియన్ గవర్నమెంట్ ఎగబడి చేసుకునే పెట్రోల్, ఎనీథింగ్ అదర్ వాట్ ఎవర్ ఇస్ కమింగ్ త్రూ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ ది నేషన్. ఇండియా పేరు వాడుకొని నువ్వు చేస్తున్నావు. అట్లాంటి దేశాన్ని నువ్వు మొత్తం నీ బతుకుదేరు మొత్తం ఆ దేశం మీదే ఆధారపడి ఉన్నప్పుడు ఆ దేశాన్ని నువ్వు ముర్దాబాద్ అనడం ఏంది? ఇట్ ఈస్ నాట్ జస్ట్ అగేన్స్ట్ ది సిస్టమ్. ఆ సెంటెన్స్ ఇవ్వడం అనేది ఇట్ ఈస్ అగేన్స్ట్ ది పీపుల్. ఓకే, యూఆర్ గివింగ్ అగేన్స్ట్ ది సిస్టమ్ అంటే ఇప్పుడు ఎవరైతే రూలింగ్ పార్టీ ఉన్నారో బీజేపీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ పార్టీ నువ్వు అను I won't oppose you because you are protesting against the system. అది ఇప్పుడు రూలింగ్ లో ఉంది గవర్నమెంట్ కాబట్టి I'll agree. If you are protesting against whatever party is in the ruling గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా సిస్టమ్ గా, ఇట్స్ ఓకే. బట్ అక్కడ నువ్వు అది కాకుండా నువ్వు కంట్రీకి అగేన్స్ట్ చేయడం ఇస్ నాట్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఒక్క చిన్న విషయాన్ని నువ్వు ఇంత సీరియస్ గా తీసుకున్నావు కదా, మరి మెనీ పాజిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఉమెన్ కి 50% రిజర్వేషన్ కల్పిస్తామని ఎవ్వరు చెప్పనట్టుగా, ఏ పొలిటికల్ పార్టీ చెప్పనట్టు వాళ్ళు చెప్పిండ్రు కదా. మరి యాజ్ ఏ గర్ల్ నువ్వు దాన్ని పాజిటివ్ కూడా తీసుకోవచ్చు కదరా? అవునన్న, మీరు అన్నట్టు వాళ్ళు నిజంగానే వాళ్ళు అన్నారు ఉమెన్ కి 50% ఏమంటారు ఈక్వాలిటీ కల్పిస్తాము, విల్ గివ్ ఎవ్రీథింగ్ ఈక్వల్ 50-50 అనేసి. బట్ ఎగ్జాంపుల్ అలా స్పోక్స్ పర్సన్ దగ్గరనే చూసుకుందాం, ముగ్గురు స్పోక్స్ పర్సన్ ఆర్ మేల్, ఒక్క ఫీమేల్ ఎందుకు లేదు మళ్ళా స్పోక్స్ పర్సన్? అక్కడే వాళ్ళ ఫస్ట్ దాంట్లోనే వాళ్ళు స్పోక్స్ పర్సన్ ని ఇప్పటికి ఎవరైతే ప్రస్తుతానికి ఎవరైతే ఎన్నుకున్నారో అక్కడనే వాళ్ళు చూపించాల్సింది దట్ వీఆర్ గోయింగ్ ఈక్వల్లీ, మేము అన్న సిద్ధాంతాల ప్రకారంగా మేము కరెక్ట్ వెళ్తున్నాం. అక్కడ అదే కనిపిస్తుంది. అండ్ సరే, మీరు అన్నట్టు ఇంకొన్ని రోజులు ఆగుదాము తర్వాత వాళ్ళు ఇవ్వచ్చేమో, వాళ్ళు అన్నారు కదా ఫస్ట్ డే నుండి ఉండాలి, అది ఇంకెప్పుడు యాక్షన్లు వస్తుందని ఎందుకు చేయాలి? ఆల్రెడీ 75 years నుండి గవర్నమెంట్ వస్తున్నాయి మారుతున్నాయి, ప్రతి ఒక్కరు అంటారు వెయిట్ చేస్తూనే ఉన్నాం. వాళ్ళు కొత్తగా ఫామ్ అయ్యారు జెన్జీ కోసం యూత్ అన్నప్పుడు వాళ్ళు మన దే షుడ్ పుట్ ఇట్ ఇన్ యాక్షన్ ఫ్రమ్ డే 1. ఇంకెప్పుడో ఎందుకు అన్న వెయిట్ చేయడం? ఆ 50% స్టార్టింగ్ నుండి ఇవాళ లేదు అంటే రేపు కూడా ఉంటది అని నేను నమ్మన్నా. ఇట్ సేమ్ లైక్ సమ్ అదర్ పొలిటికల్ పార్టీ ఇన్ ఫ్యూచర్ అని అనుకుంటా. మరి దెన్ ఎవరిని నమ్ముతారా నువ్వు? అంటే ఇప్పుడు ఈ యూత్ కోసం, ఈ జనరేషన్ కోసం పుట్టిన ఈ జెన్జీ కాక్రోచ్ పార్టీని నువ్వు నమ్మకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ట్రెడిషనల్ పార్టీని నమ్మవు? అసలు నమ్మే ఛాన్స్ ఉందా? బీజేపీ, కాంగ్రెస్, ఎనీ ఇక్కడ స్టేట్ లోకల్ పార్టీసా అస్సలు? అలా దాంతో పాటు ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీని కూడా నమ్మవు. మరి నిజంగా మీరు నమ్మాల్సి వస్తే ఎవరిని నమ్ముతారు? అంటే మనకంటూ ఒక పొలిటికల్ ఒపీనియన్ ఉంటుంది కదా. నా పొలిటికల్ ఒపీనియన్ అంటూ నేను ఎవరిని నమ్మన్నా. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, టు బీ ఫ్రాంక్, ఈ రోజు మనకున్న రూలింగ్ పార్టీ ఇస్ నాట్ ది బెస్ట్ ఇన్ సెంట్రల్, ఐ వుడ్ సే ఫర్ ది నేషన్ అన్నట్టుగా. దాంట్లో కూడా ఎవ్రీథింగ్ హ్యాస్ 2 coins అన్న, గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది. ఈవెన్ బీజేపీ హ్యాస్ బోత్, బట్ ఇట్ హ్యాస్ సమ్ రియల్లీ గుడ్ డిప్లొమాటిక్ లీడర్స్ లైక్ జైశంకర్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, we of course know, and I really appreciate such great leaders. Yes, it has even some faults. నేను ఆ faults లేవు అని అంటలేను. బట్ ఐ వుడ్ సే ఒక్క ఆడికి మనకి ఈ రోజు సెంట్రల్ మన దేశ వ్యాప్తంగా ఉన్న పొలిటికల్ పార్టీలతోని, దాని ఆపోజిషన్ లో ఉన్న పొలిటికల్ పార్టీలతో చూసుకుంటే కాంగ్రెస్ కానీ ఏఏపీ కానీ ఒక్క ఆడికి బెటర్. ఐ వుడ్ సే ఒక కంట్రీ, ఒక యూత్ బాగుపడాలి దేశంకి అంటే జస్ట్ ఆపోజిషన్ వీకో లేకపోతే రూలింగ్ వీకో రెండిట్లో ఏదో ఒకటి స్ట్రాంగ్ ఉన్నా నడవది. ఆపోజిషన్ ఎంత స్ట్రాంగ్ ఉంది, రూలింగ్ కూడా అంతే స్ట్రాంగ్ ఉండాలి. బోత్ షుడ్ బి. ఇప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ వుడ్ సే, ఇప్పుడు ఆపోజిషన్ అన్నప్పుడు నా దృష్టిలో ఏంటిది, గవర్నమెంట్ ఏ పార్టీ అయితే రూలింగ్లు ఉందో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ రూలింగ్లు ఉన్నప్పుడు వాళ్ళు చేసే తప్పులను ఎత్తి వాళ్ళని క్రిటిసైజ్ చేసి నువ్వు తప్పు చేస్తున్నావు, డూ ఇట్ ఫర్ ది పబ్లిక్ అని ఎత్తి చూపించాలి. బట్ ఆపోజిషన్ లో నాకు అట్లా కనిపిస్తుంది అన్న. ఈ రోజు మనకి నేడున్నది ఐఎమ్ నాట్ స్పీకింగ్ అవుట్ కాక్రోచ్ జనతా పార్టీ, ఇన్ జనరల్ ట్రెడిషనల్ పార్టీస్ ఏవైతున్నాయో, కాంగ్రెస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్
రాహుల్ గాంధీ గారు కానీ, యూ ఆల్వేస్ సీ దెమ్ డిఫేమింగ్ ద పర్టికులర్ పర్సన్, నరేంద్ర మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్ గారిని, సమ్ వన్ ఆర్ ది అదర్. బట్ అట్లా ఆపోజిషన్ ఉండదు. ఇట్ షుడ్ క్రిటిసైజ్ ది గవర్నమెంట్. గాంధీ ఆయన డ్యూటీని సరిగ్గా చేస్తలేడు అంటున్నావు యాజ్ ఎ అపోజిషన్ లీడర్. మేబీ ఎస్, మేబీ ఎస్ చెప్పగలుగుతున్నావు. ఒక అపోజిషన్ లీడర్ షుడ్ క్రిటిసైజ్ ది గవర్నమెంట్, నాట్ ది పర్సన్. ఆ పదవికి నువ్వు ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ దట్ యూ క్రిటిసైజ్ ది గవర్నమెంట్. నీకు దేశంలో అవుతున్న రూలింగ్ ఏదైతుందో ఆ గవర్నమెంట్ ని నువ్వు క్రిటిసైజ్ చేయు. క్రిటిసైజ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ ఇది చేస్తుంది, ప్రజలకు ఏమైతుంది అనేసి యూ క్రిటిసైజ్. చాలా సార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి కదా రాహుల్ గాంధీ నరేంద్ర మోదీని, ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఆయన బ్లాక్ మనీని బయటకు తెస్తా అన్న విషయంలో కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు, ఇక్కడ ఉన్న ఎస్పెషల్లీ పర్ క్యాపిటల్ విషయంలో, జీడిపి విషయంలో, అన్ని విషయాలలో అడిగింది కదా. ఓకే, మీరు అనుకున్నట్టు రీసెంట్ విషయమే తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ పర్ క్యాపిటల్ జీడిపి, ఇండియన్ ఎకానమీ పడిపోయింది అన్న టైంలో ఎవ్రీ వన్ అవును అన్ని ఆ టైంలో అంత స్పష్టంగా అయినప్పుడు ఆపోజిషన్ లీడర్స్ ఏమన్నారు, డాలర్ నమ్మి వై కాంట్ దే బ్రింగ్ ఇట్ ఈక్వల్, పాతగా ముందు ఎట్లా చేసుకుంటే అట్నే చేయొచ్చు కదా. బట్ వై డోంట్ దే థింక్ ఇన్ అ డిఫరెంట్ వే? అక్కడ డాలర్ వాడి అక్కడ నువ్వు కొంటావు అన్న, ఇవాళ నువ్వు డాలర్ పెట్టి నువ్వు ఇండియన్ ఎకానమీని మళ్ళీ పైకి తెస్తావు, తెచ్చినాకలా మళ్ళీ పడిపోదని ఏం గ్యారంటీ? పడిపోతూనే ఉంటుంది, కొంటూనే ఉంటుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఈస్ అన్ హై? డాలరే హై ఉంటుంది. ఇట్ ఈస్ ది వన్ దట్ ఈస్ బీయింగ్ ఇన్ పవర్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రూపీ ఎప్పటికైనా తక్కువనే అన్నది ఒకటి మనం డిసైడ్ మనమే ప్రూవ్ చేసుకుంటున్నట్టుంది. దాని బదులు లెట్స్ నాట్ పడుతుందా ఎకానమీ, లెట్స్ లెట్ ఇట్ ఫాల్ డౌన్, లెట్ స్టాప్. ఇప్పుడు మోడీ గారు అన్నారు కదా మన దగ్గర రీసెంట్ మీట్ లో, దట్ వీ విల్ డూ దిస్. ఈ పెట్రోల్ ఇంకా డీజిల్ ఎంత అయితే అంత తక్కువ చేయడము, అండ్ వీ విల్ యూస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఆల్ దిస్. ఏవైతే మనం ఫారెన్ ట్రావెలింగ్ కానీ ఇవి కొంచెం ఆపేసి మనం ఇండియాలోనే గోల్డ్, ఎందుకంటే మనం బయటికి నుంచి ఇంపోర్ట్ చేసుకుని తగ్గించుకున్నాము. వాట్ హ్యాపెన్స్, క్యాపిటల్ ఏదైతుందో ఎందుకురా అంటే ఇప్పుడు నువ్వు దేశంలో చేయాల్సినవి సరి చేయకుండా దేశ ప్రజల్ని కట్టడి చేయాలనుకోవడం కరెక్ట్ అని ఒపీనియన్ లో? సరే అన్న, కట్టడి యాంగిల్ నుంచి అవుతుంది. ఆయన ఏమంటారు, నేను ఫారెన్ ట్రిప్స్ పోకు అని చెప్తలేడు. హీస్ నాట్ ఈవెన్ సీజింగ్ యువర్ పాస్పోర్ట్స్. అందరు ట్రిప్స్ పోవాలనట్లేదు, బట్ ఈ దేశంలోనే తిరగాల్సిన స్వేచ్ఛని ఇవ్వట్లేదు కదా. నీకు అది ఏ విషయంలో అనిపించింది? ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు తిరగొద్దు, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవాలి అంటే ఎస్, ఇప్పుడు యాజ్ ఏ జర్నలిస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ నాకు మా బాస్ ఇస్తాడా? ఇవ్వడు కదా. మరి నేను ఫీల్డ్కి వెళ్ళకుండా అనుకున్న విషయాన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేయగలుగుతా? నాలాంటి వాడికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇక్కడ నేనేం అడుగుతున్నా, యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ మోడీ చేయాల్సింది ఏంటి? ఫస్ట్ ఇప్పుడు 12 years ఈ గవర్నెన్స్ లో ఇక్కడ ఆయిల్ నిల్వలు పెంచాలి. ప్రపంచ దేశాలతోని ముందస్తుగానే ఈ యుద్ధాలని వీటన్నిటిని ఊహించి ఇక్కడ ఆ కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అది ప్రైమ్ మినిస్టర్గా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఉంటుంది. దాన్ని ఫుల్ఫిల్ చేయకుండా, దాన్ని ముందు జాగ్రత్త తీసుకోకుండా దేశ ప్రజల్ని ఇట్లా కట్టడి చేయడం, వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఎంతవరకు రైట్? ఆయన ఏం రిస్ట్రిక్షన్ పెట్టలేడు. హీ డిడ్ంట్ సే యు పెట్రోల్ ఆదా ఇంకో ఇప్పుడు ఇంత మందికి ఇంతే పెట్రోల్ దొరుకుతుంది అనేది ఆయన ఈ రెస్ట్రిక్షన్ మనకు పెట్టలేదు. హీ ఆస్క్డ్ us యాజ్ అ లీడర్, హీ ఆస్క్డ్ us నువ్వు తక్కువించుకో, ఇది నువ్వు ఏమంటారు పెట్రోల్ తగ్గింపులు ఆదా తక్కువ చేయండి మీరు వాడుకాలు, సో దట్ మనకు కూడా క్యాపిటల్ దేశంలో. ఆయన ఇంకోటి మీరు అన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆయన అందరినీ ఏమన్నా అనలేదు. ట్రై మ్యాక్స్ మీరు ఎంత అయితే మీ వల్ల అంత వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేయండి అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే యూ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ MNCs, అట్లాంటి వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్ పాసిబుల్. జస్ట్ మీరు అన్నట్టు కొన్ని జాబ్స్ ఉంటాయి లైక్ ది ఫ్రంట్ లైనర్స్, మీరు అన్నట్టు జర్నలిస్ట్, పోలీస్మెన్, డాక్టర్స్, మెనీ అదర్ ఫీల్డ్స్, దే కెనాట్ వర్క్ ఫ్రమ్ హోమ్. అట్లాంటి జాబ్స్ వెళ్ళండి, ఐ వోంట్ సే దట్. బట్ ఏవైతే పాసిబుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లాంటివి వర్క్ ఫ్రమ్ హోమ్. ఎందుకంటే అరే హూ డజంట్ వాంట్ దట్ కంఫర్ట్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ హోమ్ అండ్ వర్కింగ్ అన్నా. నీకు ఏమంటారు 5 o'clock ఆఫీస్ ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మన్ ఇస్ వర్కింగ్ ఇన్ నైట్ షిఫ్ట్, సమ్మన్ హ్యాస్ టు రీచ్ ఆఫీస్ అట్ 6:30, 7:30 పంచ్ టైం అనుకో, క్యాబ్ వాళ్ళు ఇంటి దగ్గరకు వస్తారు సమ్వేర్ అరౌండ్ 4:30, 5:30. యూ హ్యావ్ టు వెళ్ళాలి, నువ్వు వెళ్ళి ట్రావెలింగ్ లో నీకు టైం పోతుంది, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ నీకు 1-2 hours నీకు ట్రావెలింగ్ టైం పోతుంది. అదంతా నీకు అయ్యే బదులు డైరెక్ట్ గా నువ్వు ఇంట్లో కూర్చొని నీ వర్క్ నువ్వు కంపెనీస్ పర్మిషన్ ఇవ్వాలి కదా. కంపెనీస్ పర్మిషన్ ఇవ్వట్లేదు కదా. మరి ఇప్పుడు మోడీ ఎవరిని హ్యాండిల్ చేయాలి? కంపెనీ ఓనర్స్ను, ఫౌండర్స్ను, చైర్మన్స్ను హ్యాండిల్ చేయాలి. డైరెక్ట్ ప్రజలకు ఒక విషయాన్ని పాస్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? 1 minute. It is, I don't think it's the responsibility of the
ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేషన్ వెళ్ళి ఏమంటారు ఒక ఫౌండర్స్ కానీ సిఇఓస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వెళ్ళి ఏమంటారు ఇప్పటి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి అనేసి అని ఐ డోంట్ థింక్ దట్స్ ది రెస్పాన్సిబిలిటీ. హీ గేవ్ హిస్ మన డబ్బుని ఎలా ఆదా చేసుకోవాలి అనే దానికి సొల్యూషన్ గా తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని కూడా 5 థింగ్స్ ఇచ్చాడు. సో దాంట్లోకి నుంచి మనం వర్క్ ఫ్రమ్ హోమ్ మనము కంపెనీస్ కాకుండా వై కాంట్ యూ ఆస్క్, నీకు ఇప్పుడు వర్క్ ఉన్నప్పుడు యూ ఆస్క్ రైట్, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అనేసి వై కాంట్ యూ ఆస్క్ ద సేమ్ వే. వాళ్ళు ఏమైనా ఉద్యోగం తీసేస్తా అంటే ఇప్పుడు కంపెనీస్ లో అవే జరుగుతాయి కదా, మనం ఇష్టాన్ని నడుస్తుందా ఓపెన్ గా చెప్పు. మరి సరే ఎంప్లాయీగా నువ్వు ఆ సిచ్యువేషన్ లో ఉండి ఆలోచించు. ఒక లీవే ఇవ్వని 1 డే లీవ్ ఇవ్వని హెచ్ఆర్ మేనేజర్ వాట్ ఎవర్ ఉదయం వాళ్ళు అట్లాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్ ఒక 2 months ఎలా ఇస్తారు? వాళ్ళ లాభాలు వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళకే కదా ఇంకా లాభం. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే వాళ్ళకే కదా లాభం. బెనిఫిట్స్ అయితే వాళ్ళు ఇవ్వరు కదా, లాస్ట్ లో నడుస్తాయి అని చెప్పేసి ఇవ్వట్లేదు అని చెప్తా ఉంటారు. ఓకే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఈ విషయం సరే బాగానే ఉంది, నువ్వు ఇంత చెప్తావు. గోల్డ్ కొనొద్దు అని కూడా మోడీ ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు. బంగారం గోల్డ్ కొనొద్దు అంటే ఎంత అయితే అంత తక్కువ కొనండి. సరే ఆపేయమన్నాడు కొన్ని రోజుల వరకు, తక్కువ తీసుకోమన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? మన భారత సంస్కృతిలో ఎస్పెషల్లీ తెలంగాణ కానీ ఏ స్టేట్ అయినా తీసుకొని నీ లొకాలిటీ ఇక్కడ నీకు కూడా తెలుసు కదా, మన హైదరాబాద్ లో కానీ ఊళ్ళలో కానీ బంగారం లేదు ఓ పెళ్లి నడుస్తుందా, ఓ పండుగ కానీ ఓ పబ్బం కానీ బంగారం అని ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది. సరే ఇప్పుడు గోల్డ్ కొనకపోతే ఆటోమేటిక్గా దాని రేట్లు తగ్గిపోతే దాని డిమాండ్ తగ్గిపోతుంది అని చెప్పిండు. ఫ్యూచర్ లో ఇంకా పెరగవని గ్యారెంటీ ఎవరు ఇవ్వాలి? మరి ఫ్యూచర్ లో ఇంకా పెరిగిపోతే అప్పుడే కొనుంటే బాగుపడని మధ్యతరగతి వాళ్ళు బాధపడతారు. మధ్యతరగతి వాళ్ళు ఒక ల్యాండ్ లాగా గోల్డ్ అసెట్ లాగా చూస్తారు కదా, మరి అదంతా వరకు కరెక్ట్? సరే మీరు అంటున్నారు గోల్డ్ ఎంత అయితే అంత తక్కువ కొనాలి. ఎగ్జాంపుల్ మీరు అన్నట్టే ఈ రోజు మన భారతీయ సంస్కృతిలో ఎస్పెషలీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కమ్యూనిటీ వాట్ దే కమ్ హమ్ స్త్రీ ధనంగా ప్లే చేస్తుంది బంగారం. ఆ బంగారం లేని పెళ్లిళ్ళు కావు, ఆభరణాలుగా అవే ఉంటాయి అనేసి. ఓకే ఐల్ సే వన్ థింగ్, India doesn't have as much as gold mines. You export gold from other nations. So already ఏదైతే గోల్డ్ ఉందో we are trying to store it as much as possible. నీ దగ్గర ఉన్న గోల్డ్ ని నువ్వు ఖర్చు చేయకు, పాస్ ఇట్ డౌన్ టు యువర్ జనరేషన్. ఎట్లాగో అన్నా I'll say you one thing, ఇప్పుడు మీ నానమ్మల నుండి మీ అమ్మమ్మల నుండి వచ్చే గోల్డ్ నెక్స్ట్ జనరేషన్కే కదా పాస్ అవుతుంది. ఎస్ ఆ టైంలో కూడా పీపుల్ యూస్ టు పాస్ డౌన్. ఇప్పటికీ మనం కొన్ని ఫ్యామిలీస్లలో చూసుకున్నాము హెయిర్లూమ్ జ్యువెలరీస్ అనేసి తరతరాల నుండి వచ్చుకుంటుంటున్నాయి. ఆ జ్యువెలరీ మళ్ళీ వీ కెన్ యూస్ దట్, యూ కెన్ పాస్ డౌన్ దట్. అదే నువ్వు స్త్రీధనంగా నువ్వు పాస్ చేయి కదా. వై ఆర్ యూ లైక్ కొత్తది కొంటున్నావు నువ్వు? నీకు అంతగానం నీకు కొనాలని ఉందా? యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ సంథింగ్ ఎల్స్. ఓకే యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, నాకు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు గోల్డ్ అని మించిన బెస్ట్ అసెట్ నాకు కనిపించలేదు అంటే ఇట్స్ యువర్ విష్. యూ ఇన్వెస్ట్ బట్ ఇన్వెస్ట్ ఇన్ అ లిమిట్ దట్ ఇట్ డజంట్ కాజ్ మచ్ ఎఫెక్ట్ అంతే. సో ఫైనల్ గా ఇప్పుడు మోడీ గవర్నమెంట్ తీసుకునే డిసిషన్స్ అన్ని బాగానే ఉన్నాయంటావు? నో, ఈవెన్ ఇట్ హ్యాస్ ఫ్లాస్. బట్ ఒక్కడికన్నా ఐ సే బిఫోర్ గవర్నమెంట్ కన్నా బెటర్ ఉంది. టు బీ ఫ్రాంక్ ఆపోజిషన్ లో కూడా మంచి లీడర్స్ ఉంటుండే. ఎగ్జాంపుల్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, ఐ రియలీ లైక్డ్ హిస్ లీడర్షిప్. there are some good leaders in the opposition as well as ఈ రోజున రూలింగ్ పార్టీలో జస్ట్ మోడీ గారే కాకుండా మనం చూసుకుంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా చాలా గొప్ప లీడర్. వీ కెన్ సే దట్. సో ఐ డోంట్ సే బీజేపీ ఇస్ ది గుడ్ గవర్నమెంట్, ఇప్పుడు మనకు అది బెస్ట్ గవర్నమెంట్ అని నేను అన్నా. బట్ ఆపోజిషన్స్ తో కంపేర్ చేసుకుంటే ఇట్స్ ది బెటర్ గవర్నమెంట్. ఎందులో బెటర్ అంటే ఒక 2 పాయింట్స్ చెప్తావా నాకు? Okay. Opposition, first thing, I would say why BJP is better when compared to the Congress or other traditional opposition parties అంటే ఇప్పుడు నేను ఆపోజిషన్ లో తీసుకున్నా అన్న ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఐ బిలీవ్ హిమ్ యాజ్ అ గ్రేట్ లీడర్ బికాస్ వెన్ ఐ రెడ్ సంథింగ్ అబౌట్ హిమ్ బుక్స్ కానీ అవి కానీ ఐ వాజ్ లైక్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిస్ పొలిటికల్ డామినెన్స్ కానీ అది. బట్ అతను అంత గొప్ప లీడర్ కి మీదనే ఒక కమిటీ ఫామ్ చేసి సోనియా గాంధీ గారు ఆ ప్రైమ్ మినిస్టర్ తీసుకునే డెసిషన్స్ విల్ బి రివ్యూడ్ బై దట్ కమిటీ అనేది I don't agree that he's the prime minister. President tarvata he is the one who should be taking the decision because we believe president is a king without a crown. All over the world we say that same thing. But countries like India manamu we give that value more. President kanna decision making power is more in the hand of the prime minister anta. Atla annappudu atlane manishi midne oka committee chesindi. Okay, leave that. Why adokkati pakkana pettina kuda I'll say why Congress kanna idi better anesi. Congress time lo
how much there were so many things that were happening, bomb blast కానీ ఏది అయినా కూడా it was always like not సరే ఇప్పుడేం అయితలేవు అట్లాంటి టెర్రరిజం ఇష్యూస్ అని నేను అన్నా. ఎస్ ఇప్పటికైతే ఎగ్జాంపుల్ పహల్గామ్ అటాకే, బట్ దానికి ఆపోజిషన్ రియాక్షన్ అనేది మన సైడ్ నుండి ఉంది. ఆ టైంలో ఆ రియాక్షన్ అనేది సరిగ్గా లేదు. ఆ సెక్యూరిటీ అనేది దేశంలో ఆ సెక్యూరిటీ అనేది సరిగ్గా లేకుండే. అండ్ ఐ ఫెల్ట్ మోర్ వైస్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాజ్ లైక్ మోర్ particularly supporting one community అన్న ఫీలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరా గాంధీకి నేను ఒక పెద్ద ఫ్యాన్ ఉండే ఒక టైంలో, ఓ మై గాడ్ షీస్ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది నేషన్, షీస్ సచ్ అ గుడ్ లీడర్ అనేసి. కానీ హమ్ దో హమారే దో ఈ స్లోగన్ అందరికీ తెలిసిందే ఆమె ఇచ్చింది. I was like, oh my god, such a lovely hum do hamare do, such a cute family, పేరు ఎంత మంచిగా ఉంది, hum do hamare do. But when I went through that, you know, everything in detail, దాని గురించి నేను రీసెర్చ్ చేసుకున్నప్పుడు I was like, man, ఇది ఒక క్రూరత్వం, ఒక పర్టికులర్ కమ్యూనిటీని టార్గెట్ చేసి వాళ్ళకే యు ఆర్ డూయింగ్ దిస్ హమ్ దో హమారే దో, వెరస్ ది అదర్ కమ్యూనిటీ యు ఆర్ నాట్ ఈవెన్ కేరింగ్. వాళ్ళు ఎన్ననే ఎంతమంది పిల్లలన్నా కానీ. అండ్ దట్ సచ్ కమ్యూనిటీస్ రేపటి నాడు దేశం మీద అంటారు అల్లా హమారేకు బేబీస్ దియే మగర్ वो बेबीज को पालने का सरकार का है అనేసి. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఐ విల్ సే యూ చాలా మంది అపోజ్ చేస్తారు. టు బీ ఫ్రాంక్, ఈవెన్ ఐ వాజ్ వన్స్ అపాన్ ఎ టైమ్ ది అపోజర్ ఆఫ్ దిస్ బీజేపీ. ఎందుకు అంటే వై ఐ లైక్ మోడీ గవర్నమెంట్ అంటే ద థింగ్స్ దట్ హీస్ డూయింగ్ ఫర్ ది పబ్లిక్, మేబీ దే ఆర్ థింకింగ్ ఎగ్జాంపుల్ అటల్, దే ఆర్ థింకింగ్ ఇన్ లాంగ్ టర్మ్. ఇంకొకటి అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎవ్రీ వన్ నోస్ హీ సచ్ అ గ్రేట్ లీడర్. ఈ రోజు మనం బతుకుతున్న క్రూడ్ ఆయిల్ ఏదైతుందో ఆ రోజు దట్ వాస్ హిస్ ప్లానింగ్ ఐ బిలీవ్, బికాస్ ఎవ్రీ వన్ నో, బికాస్ మెనీ కంట్రీస్ లైక్ ఇండియా ఈ రోజు క్రూడ్ ఆయిల్ కానీ ఎల్పిజి షార్టేజ్ ఇష్యూస్ తోని మనం కూడా సఫర్ అవుతున్నాం, అయితలేం అనట్లే, బట్ వీఆర్ ఒకటికి బెటర్. అండ్ ఎందుకు బెటర్ అంటే ఈరోజు వరల్డ్ మొత్తంలో స్టేట్ ఆఫ్ హమర్స్ కి అక్కడున్న ప్లేస్ ఎవరికి అంత పెద్ద కంట్రీ, వరల్డ్స్ పారెస్ట్ కంట్రీ అయినా యుఎస్ఏకే లేదు, యూ కెనాట్ యూజ్ ద సన్సెస్ అనేసింది. అట్లాంటిది ఓన్లీ ఇండియాకి యాక్సెస్ ఇస్తున్నా అంటే ఈ రోజు మనకున్న లీడర్స్ వల్లనే కదన్నా. సో ఐ వుడ్ సే బీజేపీ ఈస్ బెటర్ బికాస్ ఇట్ హ్యాస్ ఒకటికి గుడ్ లీడర్స్ దెన్ కంపేర్ టు ఆపోజిషన్. ఆపోజిషన్ లో ఐ వుడ్ సపోర్ట్ బికాస్ ఇట్ హ్యాడ్ గ్రేట్ లీడర్స్ వన్స్ అపాన్ అ టైమ్. In today's time, I don't see any good leaders in opposition. Example, let me take the most influential people of the opposition like Rahul Gandhi garu ani. I don't see him as a great leader. I don't see him, you know, someone who is worthy to be a prime minister and rule my nation. No, I don't even see him. Rahul Gandhi ki arhata ledu అని అనుకుంటున్నావా? ప్రైమ్ మినిస్టర్ అయ్యే అర్హత అలా నేను ఆ మాట నేను అనను. I would say that, you know, he is not such a good leader as Narendra Modi garu. Simple. ఓకే, ఎందుకు నరేంద్ర మోడీ కంటే ఎందుకు మంచి లీడర్ కాదనుకుంటున్నాం? ఇప్పుడు పెట్రోల్ ధరలు పెంచినందుక, నరేంద్ర మోడీ డీజిల్ ధరలు పెంచినందుక ఎందుకు? ఓకే, మీరు డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు పెంచినందుకు మీరు నరేంద్ర మోడీ గారు మంచి లీడర్ కాదని మీరు అంటున్నారు అయితే? I don't say that. ఎందుకంటే I'll say you, ఈ రోజు all of us if we know, మనం నరేంద్ర మోడీ గారు యుఏఈ వెళ్ళినప్పుడు, దుబాయ్ వెళ్ళినప్పుడు ఎవ్రీవన్ లైక్ క్రూడ్ ఆయిల్ వాడొద్దు, మననే తగ్గించమన్నారు, పెట్రోల్ డీజిల్ అతనే అబ్రాడ్కి వెళ్తున్నారు, హీఈస్ ఓన్లీ ద వన్ హూ స్పెండింగ్ డీజిల్ అన్న పాయింట్ వచ్చింది. బట్ లేటర్ ఆఫ్టర్ దట్ మీట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ దుబాయ్ విత్ ది పీపుల్ అవర్ దేర్, ఇఫ్ వి గెట్ టు నో దట్ అక్కడికి వాళ్ళు ఏదైతే పెట్రోల్ ఏదైతే ట్రాన్స్ఫర్ మనకు వస్తుందో ఒక్కడికి, you know, when none of the states are allowing, అక్కడ దుబాయ్ మనకు పంపిస్తుంది ఇంపోర్టింగ్, ఇట్ ఈస్ అలవింగ్ అస్ టు ఇంపోర్ట్ ఆల్ ది క్రూడ్ ఆయిల్. నువ్వు ఒక లీడర్ వెళ్ళాక నువ్వు మాట్లాడకపోయినా ఐ డోంట్ బిలీవ్ ఇఫ్ ఒకవేళ రాహుల్ గాంధీ గారు ఉంటే హీ వుడ్ డూ దట్. అండ్ లెట్ మీ నాట్ గో టు ది సెంట్రల్, నా స్టేట్లోనే నేను చెప్తున్నా, ఐ కమ్ ఫ్రమ్ తెలంగాణ బిడ్డని, నేను హైదరాబాద్ పిల్లని, ఈడికించి వచ్చిన నా ఇక్కడ ఈ రాష్ట్రంలోనే కాంగ్రెస్ ఉందన్న నాకు పవర్లా. ఖుద్దు ఒక ఐ డోంట్ సీ అ గవర్నమెంట్ సపోర్టింగ్ వన్ పర్టికులర్ కమ్యూనిటీ. ఒక చీఫ్ మినిస్టర్ పదవిలు ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సినది లేకుండే. లైక్ ఇవాళ కాంగ్రెస్ ఉంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ముసల్మాన్ కే ఓటోంకే వజేసి అని జుబ్లీ హిల్స్ ఓటింగ్ టైంలో అనాల్సింది, అక్కడ ఎలక్షన్స్ అయినాయి కదా, ఆ ఓటింగ్ టైంలో అనాల్సింది లేకుండే. అండ్ ముస్లిమ్స్ ఉన్నందుకే కాంగ్రెస్ ఉంది, ఇట్లాంటి స్టేట్మెంట్స్ లైక్ ఇండైరెక్ట్లీ పొలిటీషియన్స్ ఓటింగ్ కోసం ఏదైనా చేస్తారు కదా. ఇప్పుడు అదే జూబ్లీస్ ఓట్లప్పుడు మొగోడు అయితే మొల్దారం ఉంటే, హిందూ అయితే నువ్వు కట్టుకున్నది మొల్దారం అయితే ఓట్లేమని వాళ్ళు ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నా అంటే యాజ్ ఎ గవర్నెన్స్, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారండి? ఇప్పుడు డీజిల్ పెట్రోల్ ధరలు నరేంద్ర మోడీ పెంచింది, సరే యుద్ధ కారణంగా
క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయి, బ్యారెల్ ధర పెరిగింది, ఎందుకు పెంచిండు, ఓకే ఇట్స్ యాక్సెప్టబుల్. మరి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు, ఒక బ్యారెల్ ధర తగ్గినప్పుడు ఎందుకు మరి ఆటోమేటిక్గా వీళ్ళు డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించలేదు? ఇప్పుడు గవర్నమెంట్కి భారం అవుతుంది, ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుందని నువ్వు ఆ నష్టం గవర్నమెంట్ భరించకుండా ఇక్కడ ప్రజల మీద పెంచినావు. మరి నీకు అక్కడ నష్టం తగ్గినప్పుడు ప్రజలు కూడా నష్టాన్ని తగ్గించాలి కదా. యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఇట్లా ఎందుకు ఆలోచించలేదు? Okay, I'll say you one thing. Nashtam recent times, let me not go back in too long. Recent times, let me take just in a span of 3 years. ఈ 3 years span లో I don't see petrol దగలు ఎక్కువ తక్కువ అయినా. ఎస్, ఒక సిచ్యువేషన్ ఐ రీసెంట్లీ రీకాల్ అంటే ఒక దగ్గర తగ్గింది. ఆ టైంలో పెట్రోల్ దగలు కూడా తగ్గింది. మేబీ మన హైదరాబాద్ లో టు బీ ఫ్రాంక్ మరి అంతగా ఏమంటారు 100s నుండి ఏమంటారు 50 రూపాయలు అట్లేం తగ్గలేదు. బట్ దేర్ వాజ్ అ స్లైట్ చేంజ్, 3 to 5 rupees చేంజ్ అవుతుండే పెట్రోల్ తగ్గింది. బట్ వెన్ దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ దెర్ ఇస్ ఆల్సో అన్ ఇంక్రీజ్. బట్ అంటే ఇంకా ఆస్కారం ఉన్నా కూడా చేయట్లేదు అనేది నా ఒపీనియన్. సరే ఓకే, ఈ విషయం పక్కన పెడితే నిజంగా చెప్పు అంటే ఇప్పుడు నిజంగా ఈ జనరేషన్కి నువ్వు అంటున్నట్టు ఎవరిని కూడా నువ్వు బిలీవ్ చేయనని చెప్తున్నావు. మరి ఎట్లా మార్పు రావాలంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వచ్చిందని చాలా మంది బిలీవ్ చేస్తున్నారు, దాన్నే నువ్వు తప్పు పడుతున్నావు. ఐ డోంట్ సీ ఎనీ మార్పు, ఐ సీ మార్క్ త్రూ ది యూత్ ఆఫ్ ది నేషన్. ఐ సీ మెనీ యూత్. జనతా పార్టీకి ఎక్కువ అట్రాక్ట్ అయింది, దాన్ని బిలీవ్ చేస్తుంది కూడా యూతే కదా. మరి ఎనీ ఎవిడెన్స్? అది సరే, లెట్ మీ టేక్ రీసెంట్ ప్రొటెస్ట్ వాళ్ళు చేసింది నీట్ పేపర్ లీకేజ్ ప్రొటెస్ట్. ఆ నీట్ పేపర్ లీకేజ్ ప్రొటెస్ట్ లా నాకు యూత్ కన్నా ఎక్కువ మీడియా, పోలీస్ అండ్ వాళ్ళ పిల్లలు బాధపడుతుర్రు, వాళ్ళ మన్మరాలు బాధపడుతుర్రు, వాళ్ళ చెల్లెళ్ళు తమ్ముళ్ళు బాధపడుతుర్రు అని వచ్చిన యూత్ కన్నా ఎక్కువ పెద్దోళ్ళే నాకు ఎక్కువ అనిపించారు. సో ఐ డోంట్ సీ యూత్ సపోర్ట్ అక్కడ ఎక్కడ. ఇప్పుడు నువ్వు చూడకపోతే చూడనట్టు కాదు కదా, అక్కడ యూత్ లేనట్టు కాదు కదా. ఇప్పుడు 22 million ఫాలోవర్స్ లో ఆంటీలు, అంకులు లేకపోతే ఇంకా వృద్ధులు వీళ్ళే ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు? నేను అంటలేను, నా మాట అంటలేను. బట్ మీరు అంటున్నారు కదా యూతే సపోర్ట్ చేస్తుంది కాక్రోచ్ జనతా పార్టీ అనేసి. నాకు మీరు అంతా నువ్వు అంటే ఒక 5% ఇంకేమన్నా అక్కడ నువ్వన్న వాళ్ళు ఉండొచ్చు, కానీ 95% అయితే యూతే ఉన్నారు కదా. బట్ మీరు అన్నట్టు నాకు ఐ డోంట్ సీ, ఐ జస్ట్ సీ కాక్రోచ్ జనతా పార్టీని ఒక ఏమంటారు జస్ట్ ఒక ఇన్ఫ్లుయెంటల్ థింగ్. ఇట్లా పీపుల్ నాది ఈజీ వాయిస్ ఫర్ ది లేజీ అండ్ అన్హర్డ్. అండ్ దానికి ముందే మన సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గారు యూత్ ని కాక్రోచెస్ అనడం ఒక విషయంలో అవన్నీ అట్లా పోయేవారికి హైప్ లాగా వెయ్యింది అని నేను నమ్ముతున్నా. బట్ దెర్ ఇస్ నథింగ్ లైక్ నథింగ్ మచ్. అంటే ఒక చిన్న అడుగుతూనే మొదలైతుండొచ్చు కదా, ఆ హైప్ లోనే ఇంత హైప్ వచ్చింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు 22 million ఫాలోవర్స్ వచ్చింది. ఈవెన్ బీజేపీ, కాంగ్రెస్ కూడా లేని ఫాలోవర్స్ వాళ్ళకి వచ్చింది. మరి సోషల్ మీడియాలోనే ఇంత హైప్ ఇంత తక్కువ కాలంలోనే వస్తే ఫ్యూచర్ లో ఇంకా బిగ్ స్టెప్ తీసుకుంటుందేమో, ఇంకా మంచి గ్రోత్ ఉంటదేమో, అట్లా పాజిటివ్ కూడా ఆలోచించవచ్చు కదా. సరే, మీరు అన్నట్టు పాజిటివ్ కూడా ఆలోచించవచ్చు, కానీ మీరు అన్నట్టు పాజిటివ్ గా ఆలోచించే మీరు ఫస్ట్ నన్ను వేసిన క్వశ్చన్ లేనే 50% ఈక్వాలిటీ విషయంలోనే ఈ రోజు ఫస్ట్ స్టెప్ లోనే ఎట్లా డిసైడ్ చేస్తారా? ఇప్పుడు 70 years నుంచి ఉన్న కాంగ్రెస్ ఉమెన్ కి పెద్ద ఛాన్స్ ఇవ్వలేదు. 50-40 years నుంచి ఉన్న బీజేపీ ఉమెన్ కి ఛాన్స్ ఇవ్వలేదు. 7 days లోనే అట్లీస్ట్ 70 days కూడా అవ్వట్లేదు కదా కాక్రోచ్ జనతా పార్టీకి. ఇంత అనతి కాలంలో కాక్రోచ్ జనతా పార్టీ డిసైడ్ చేయడం కరెక్టేనా? అవునా, ఇయ్యలేము కాబట్టి కదా అన్న. మీరే అన్నారు ఇది మార్పుకు వస్తుంది అనేసి. మార్పుకు వస్తున్నప్పుడు మళ్ళీ డే 1 నుండి మార్పు చూపించాలి. ఇవాళ మార్పు ఇవ్వలేము, మేము రేపు ఎప్పుడో ఇస్తామంటే ఆల్రెడీ ఇండిపెండెన్స్ వచ్చినప్పటి చూస్తూనే ఉన్నాం. ఇవాళ మార్పు వస్తుంది, ఇవాళ మార్పు వస్తుంది, సరే ఇవాళ రాలేదా రేపు వస్తుంది, రేపు వస్తుంది, రేపు వస్తుంది అని మార్పు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం. ఇంకెప్పుడు వస్తా అన్న మార్పు? లేకపోతే నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు? ఒక్క స్పోక్ పర్సన్ విషయంలో ఎట్లా డిసైడ్ చేస్తావు? ఇంకా బెటర్ తీస్తారేమో, రేపు ఇంకా పెద్ద ప్రొటెస్ట్ లో ఓన్లీ ఉమెన్ కి మాత్రమే ఇస్తారేమో. దెన్ వెయిట్ అండ్ సీ, చూడొచ్చు కదా, ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదా. అసలు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా డిసైడ్ చేయడం. నేను ఒక్క అవకాశం ఇవ్వకుండా నేను డిసైడ్ చేస్తలేను అన్న. ఫస్ట్ థింగ్, నేను అలా ఐడియాలజీ ఏదైతే వాయిస్ ఫర్ ది లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అదే నాకు చిర్ర అన్న లిటరల్లీ స్పీకింగ్. దట్ ఈస్ నాట్ హౌ మెనీ పీపుల్ అదే ఆకర్షించింది. అవును, ఆకర్షించింది. అంటే సే నా దృష్టిలో అది ఎందుకు ఆకర్షించిందో కూడా నేను చెప్తా. We come from a nation where the population is high. First thing, Harvard University is one of the greatest university in the world antam. అక్కడ చదువుకున్న పీపుల్ కే ఎంప్లాయ్మెంట్ లేదు ఈ రోజు. అండ్ కమింగ్ ఫ్రమ్ అ నేషన్ వేర్ వి కమ్ ఫ్రమ్ హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ది వరల్డ్. చైనాని కూడా దాటిపోయి మనం సంవత్సరాలు అవుతుంది. అట్లాంటి దేశంలో జాబ్స్ మనకున్న రిజర్వాయర్స్ తక్కువ ఉన్నాయి. అట్లా దానికి మనకున్న రిజర్వాయర్స్ తక్కువ ఉన్నాయి. దానికి గవర్నమెంట్ ఇస్ ట్రైంగ్ టు డూ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే యు, మన స్టేట్ లోనే కోవిడ్ టైం తర్వాత ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో వీ గాట్ 1 ఎయిమ్స్. బట్ అది ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. బట్ ఎంత వరకు ఇంప్లిమెంట్ అయినాయి?
ఇస్ ది ప్రాబ్లం. సో ఐ డోంట్ సే ఇక్కడ ప్రజలు ఫాల్ట్ ఉన్నారు, అండ్ ఐ డోంట్ యునో లైక్ ది ఐడియాలజీ ఆఫ్ కాక్రోచ్ జనతా పార్టీ అని అంటే అట్లా ఐ డోంట్ హేట్ అని అంటే సమ్వేర్ ఇట్ ఈస్ నాట్ మీ హూ ఇస్ వైబింగ్ విత్ ఇట్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ నాకు నచ్చలేదు. ఓకే, మరి తర్వాత నాకు వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ ఓకే గుడ్, మేబీ వాళ్ళు నిజంగానే ఒక మార్పు కోసం కొట్లాడుతుర్రేమో అనిపించింది. బట్ వాళ్ళ అట్నే వెన్ ఐఎమ్ గోయింగ్ త్రూ, you are supporting someone who is in jail for some false allegations or whatever it is, something related to terrorism. Umar Khalid ki support chestunaru, and you're supporting people who are speaking against your nation. जिस देश के पासपोर्ट्स पे वो जी रहा है वही इंसान आके देश के बारे में कुछ you know which is not true అంటుంటే ఇట్లా ఊకోపోయి బికాస్ నువ్వు ఏ దేశం పాస్పోర్టే వదిలేసాయి, దేశంలో ఉంటున్నావు, ఆ దేశం రైతులు పండించే పంట తింటున్నావు, ఆ దేశం నీళ్ళు తాగుతున్నావు, ఆ దేశం సిస్టమ్ నీకు బెస్ట్ కాదు అని నేను కాదు. బట్ స్టిల్ ఆ సిస్టమ్ ఇచ్చే ఎడ్యుకేషన్ మీదే నువ్వు చదువుకొని అబ్రాడ్ వే ఎంఎన్సీలలో కానీ మాస్టర్స్ కానీ ఏదైనా నువ్వు అబ్రాడ్ లో వేసినావు. నువ్వు ఎడ్యుకేషన్ విషయం మాట్లాడు, అసలు ఆ ఎడ్యుకేషన్ లో ఉన్న లోపాల వల్లనే, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న లోపాల వల్లనే ఆ పేపర్ లీక్ అయింది కదా, వాళ్ళ ప్రధాన బాధ అది కదా, దాన్ని ఎందుకు చూడవు నువ్వు? అవునన్నా ప్రధాన బాధ అదే. ఇప్పుడు ఎడ్యుకేషన్ లో ఉన్న పేపర్ లీక్ అయింది అట్లా నువ్వు ఏమంటారు సిస్టమ్ కి ప్రొటెస్ట్ చేయి, పేపర్ లీక్ అయింది అని ప్రొటెస్ట్ చేయి, ఏమంటారు యూనియన్ అది కరెక్టే, అది నేను అపోజ్ చేసాను. ఎస్ వాళ్ళు కరెక్ట్, ఆ స్టేట్మెంట్ వాళ్ళు ఏమంటారు మన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ ధర్మేందర్ గారిని రిజైన్ చేయమని అడిగిర్రు. ఐ డోంట్ అపోజ్ దట్, బట్ వాళ్ళు ఒక స్టూడెంట్స్ కోసం వాళ్ళు కొట్లాడినప్పుడు ఇట్ షుడ్ బి కంప్లీట్లీ అబౌట్ ది స్టూడెంట్స్. దేశ యువత కోసం కొట్లాడుతున్నాం మేము ఈ ప్రొటెస్ట్ అన్నప్పుడు దేశ యువత కోసం ఉండాలి అక్కడ. బట్ మోర్ ఐ సీ అబౌట్ ఏమంటారు ఒక పొలిటికల్ పార్టీ, ఒక దేశం, నాట్ జస్ట్ పొలిటికల్ పార్టీ, దేశం గురించి నువ్వు తప్పుగా మాట్లాడడం ఆ ప్రొటెస్ట్ లో. No, I don't accept that. As the youth of this nation, నేను కూడా I am also the youth of this nation. I don't accept that because I believe దేశం అంటే మనుషులు కాదు, మనుషులు మట్టి కాదు అన్నట్టుగానే మట్టి కూడా ఈ దేశంలో భాగమే. నాట్ జస్ట్ మనుషులు, రెండు ఉండాలి. నేలుండితేనే మనుషులు ఉంటారు, నేల లేని మనుషులు లేరు. సో రెండు ఉండాలి. ఆ దేశం నీళ్ళను అన్ని మేబీ ఈ రోజు నువ్వు యుఎస్ఏలో ఎక్కడో ఉంటున్నావేమో, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద నువ్వు ఉట్టి పెరిగిందంతా ఈ దేశంలోనే. నీకు ఏ అయితే సో లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో ముందు నువ్వు అబ్రాడ్ వెళ్ళకుండా అదంతా నువ్వు ఈ దేశం. చెప్తా ఇన్నిసార్లు ఇప్పుడు యుఎస్ అన్నావు, ఆయన వేరే కంట్రీలో ఉండడం, పాస్పోర్ట్ గురించి తీసావు కదా, మరి ఇదే దేశంలో ఉన్న 140 కోట్ల మంది ఎంతో మంది యూత్ ఉన్నారు, కొన్ని కోట్లాది మంది, వాళ్ళెవ్వరికి రాని థాట్, వాళ్ళెవరి రైజ్ చేయని వాయిస్ మరి అక్కడ యుఎస్ లో ఉన్న మన ఇండియానే కదా రైజ్ చేసింది, అదే కదా మరి అభిజిత్ దిప్కే. అక్కడుండి రేస్ చేసే బదులు ఫస్ట్ థింగ్ నువ్వు ఇండియాలో ఉండు, ఇండియాలో చదువు, ఇండియాలో చేసి ఇండియాలో బతుకు కూడా నువ్వు వాయిస్ రేస్ చేసినట్టే దట్ యూస్ టు బి డిఫరెంట్. ఇండియా అంత బెటర్ ఎడ్యుకేషన్ ఇస్తుందని అంటావా? ఓపెన్ గా చెప్పు. To be frank, India has one of the better educations and best educations when compared to. Anna, I say one of the best education, but ఆ ఎడ్యుకేషన్ ఇచ్చే సిస్టమ్ రాంగ్ అని నేను అంటున్నా. ఎందుకంటే ఐ సే యూ వై మై పాయింట్స్. తేడా ఏముంటది? ఎడ్యుకేషన్ బాగుంది, ఇచ్చే సిస్టమ్ బాగాలేనప్పుడు మరి ఇప్పుడు 22 లక్షల మంది ఆగమైపోలేదు, అందులో అభిజిత్ దిప్కే ఒకడు అయ్యేవాడేమో. అన్నం ఏమంటారు నీట్ యుఎస్ లో ఉన్నాడు, నీటే రాయలేను అతను, హౌ విల్ హీ బి ఎ బాధ్యతుడు? రాస్తే బాధితుడు అవుతాడు కదా, అందుకే ఆ బాధ్యతనే వెళ్ళిండేమో, అట్లా కూడా అనుకో. అన్నా నేను రాసినాను, ఐ నో హౌ దట్ ఇస్. నేను రాసినాం కదా, సపోర్ట్ చేస్తావు మరి. నేను రాసినాం కదా, ఐ నో పేపర్ నేను రాసిన అంకల్ నీట్ రిజల్ట్ వచ్చింది, అదే టైంలో ఎలక్షన్స్ వచ్చినాయి, ఇంకోటి ఏదో క్లాష్ అయినప్పుడు నీట్ రిజల్ట్స్ ఆల్ ఆఫ్ అండ్ ఇంకా ప్రీపోన్ అయింది, రిజల్ట్స్ ఇంకా లేట్ వచ్చింది. నేను రాసిన 2024 విషయం. సో ప్రీ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ చేసిర్రు అండ్ ఆ టైంలో చాలా బయటపడ్డది దట్ వన్ ఆఫ్ ది ఇట్లా XYZ ప్లేస్ లో ఇక్కడ ఇదయింది అదైంది. అప్పుడే నేను ఏమంటారు ఆల్రెడీ ఐ టుక్ వన్ లాంగ్ టర్మ్, అది ఇంకా నాది వేస్ట్ అవ్వద్దు అనేసి ఐ టుక్ అప్ సమ్ అదర్ సబ్జెక్ట్ అండ్ ఐఎమ్ స్టడింగ్ దట్ రైట్ నౌ. ఈరోజు అట్లాంటిది ఐ నో హౌ ఇట్ ఫీల్స్ అన్న ఒక నీట్ రాసి ఒక కాంపిటేటివ్ లక్షలాది మంది జస్ట్ ఒక 1000 సీట్లకి ప్రిపేర్ అయ్యి ఆ 1000 సీట్ల త్రూగా వాళ్ళ దేశం సేవ వాళ్ళు చేయాలనుకుంటున్నప్పుడు ఐ నో హౌ ఇట్ ఫీల్స్ అది రానప్పుడు. బట్ దానికోసం నువ్వు ప్రొటెస్ట్ చేసిన అతను రాయలే చేయలే అన్న, ఈ దేశంలోనే నేను ఈ ప్రస్తుతం లేకుండా ఎన్ని రోజులు ప్రొటెస్ట్ కాకముందు మంచి అబ్రాడ్ లో ఉండి దేశం కోసం నేను చేస్తున్నా అంటే
హౌ ఇస్ ఇట్ అట్లా అన్నప్పుడు నీకు అంత ఎడ్యుకేషన్ గురించి చేయనోళ్ళ కంటే చేసినోడు బెటరే కదా, మరి అసలు రానోళ్ళ కంటే వచ్చినోడు బెటరే కదా, అట్లా చూసుకోవచ్చు కదా. సరే అన్న, నేను ఒక్కటి అడుగుతా, పెయిన్ తెలుసు, ఒకటి బాధితురాలు నీకు ఆ పెయిన్ తెలుసు, నువ్వు పోయావా ఢిల్లీ జంతర్ మంతర్ కి? లేదు. నువ్వు ప్రొటెక్ట్ చేసావా నీట్ బాధితుల తరపున? లేదు. ఐ డోంట్ డూ ఇట్ కూడా నువ్వు చేయలేదు. కాకుండా కూడా దేశం దాటి వెళ్ళినోడు కూడా వచ్చి మరి ప్రొటెక్ట్ చేయాలి. యు షుడ్ బి హ్యాపీ అన్న. ఐ యామ్ నాట్ ఇన్ ఢిల్లీ అండ్ జంతర్ మంతర్ అన్నా, నేను ఓనిగే. మరి నువ్వు తెలంగాణలో ఏమంటున్నా, నీకు తెలంగాణ నుండి ఢిల్లీకి పోవడమే అంత కష్టం అయితే మరి వేరే కంట్రీ నుంచి వచ్చి మరి రీసెంట్ గా ఆయనకి ఎంత కష్టం ఉంటుందంటావు? ఆయన ప్లానింగ్స్ ఏమైనా ఉండొచ్చు, వాటిని క్యాన్సిల్ చేసుకొని ఉండొచ్చు కదా. దెన్ వై డోంట్ యూ థింక్? ఓకే, మీరు అన్నట్టు ఇది ఎంతవరకు ట్రూ ఐ డోంట్ నో, బట్ అకార్డింగ్ టు సమ్వేర్ నేను రీడ్ చేసిన, ఇది ఎంతవరకు ట్రూ ఐ డోంట్ నో. ఐఎమ్ స్పెసిఫైయింగ్ దిస్ దట్ అక్కడ యుఎస్ గవర్నమెంట్ డిడ్ డిపోర్ట్ హిమ్ అనేసి, అండ్ దట్ వాస్ ది రీజన్ ఫర్ హిమ్ కమింగ్ బ్యాక్ అనేసి. ఐ డోంట్ నో హౌ ట్రూ ఇట్ ఇస్, నేను అందుకే స్పెసిఫై చేసిన. ఈవెన్ ఐ నీడ్ టు చెక్ మై వెరిఫికేషన్స్, ఫ్యాక్ట్స్ నేను చూసుకోవాలి ఆ విషయానికి వస్తే. బట్ ఓకే, మీరు యుఎస్ నుండి వచ్చి ఇండియన్ స్టూడెంట్స్ కోసం ప్రొటెస్ట్ చేస్తుండు అని అంటున్నారు. ఓకే, ఇండియన్ స్టూడెంట్స్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్నాడు, దెన్ ఓకే, ఆస్క్ హిమ్ టు ప్రొటెస్ట్ ఇన్ అ కరెక్ట్ వే కదా. ఆస్క్ హిమ్ టు ప్రొటెస్ట్ అగేన్స్ట్ ది సిస్టమ్ అడ్డు పెట్టుకొని యు ఆర్ ప్రొటెస్టింగ్ అగేన్స్ట్ ది పర్టికులర్ పొలిటికల్ పార్టీస్ అండ్ దేశం అగేన్స్ట్ గా డిఫేమ్ చేయడం ఇస్ నాట్ కరెక్ట్. ఒక్క విషయం చెప్పు, అంటే కాక్రోచ్ జనతా పార్టీ సిద్ధాంతాలు కానీ వాళ్ళ విధానాలు ఎట్లుంటే బాగుంటాయి అనుకుంటున్నాను? వాళ్ళు ఇచ్చిన సిద్ధాంతాలు లిటరల్లీ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రియల్ గా చాలా బాగున్నాయి ఆ సిద్ధాంతాలు, బట్ అవి నాకు ఏదైనా కదా యాక్షన్ లో కనిపిస్తలేదు. యు ఆర్ గోయింగ్ అండ్ మీటింగ్ సమ్వన్ హూ ఇస్ ఇన్ జైల్ డ్యూ టు సమ్ అలిగేషన్స్ రిలేటెడ్ టు టెర్రరిజం. You are going and meeting him. You are making your spokesperson, you in sense. ఆ పార్టీ స్పోక్స్ పర్సన్ అయ్యాడ మాట్లాడుతుండు, అతనితో పిక్స్ అప్లోడ్ చేస్తుండు. He's tweeting about some పాకిస్తాన్ మినిస్టర్ అన్న విషయాలు, లివింగ్ ఇన్ ఇండియా. హౌ కరెక్ట్ ఇస్ దట్? సో ఫైనల్ గా కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేయనని చెప్తావు? నో, ఐ వోంట్ అసలే. ఓకే, yes, నేను కరెంట్లీ అభిజిత్ దీప్కే మీద నీ ఒపీనియన్ ఏంటి మరి? I have no opinion on him. He's not so important to me, to be frank. Abhijit Deepke garu, to be frank, I have zero opinion on him. He is a hero now. Yes, he is a very great influential person. మీరు అన్నట్టు చాలా మంది జెన్జీలకి, but not to me. When he is not important to me, బట్ ఐ కొంచెం అలా నుంచి తెలుసుకోవాలి, బికాస్ ఆయన నా దేశం గురించి మాట్లాడుతుండే కదా, నా దేశంలో వచ్చి పెడుతుండే కదా. సో అట్లా అకార్డింగ్ టు హిమ్ వాట్ ఐ నో ఇస్ దట్ he comes from he was holding some position in the opposition party previously and winna, and okay, opposition వచ్చి is protesting, it's a very good thing, I would appreciate. Why don't I think it in another way కూడా? మేబీ అతనికి ఆ పార్టీలో ఏదో క్లాస్ వచ్చింది, అందుకే యూత్ వాయిస్ ఫర్ ది అన్ఎంప్లాయిడ్, మై పర్సనల్ ఒపీనియన్, మేబీ అతనికి అక్కడ ఏదో క్లాస్ వచ్చి ఉండొచ్చు, అందుకే హీ కేమ్ హియర్ అండ్ హీ ఈస్ పుట్టింగ్ అప్ దిస్ న్యూ పార్టీ. అదే టైంలో ఏమంటారు, ఇది చీఫ్ జస్టిస్ గారు కాక్రోచెస్ అని అనడం, ఆల్ దట్ కేమ్ ఇన్ టు మిక్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏ పార్టీ నుండి వచ్చిండో ఆ పార్టీ మినిస్టర్ ఏమంటారు, నేపాల్ అయినట్టు ప్రొటెస్ట్ ఇండియాలో కూడా కావాలి అని అనడం. Why don't you see this as some interlink? I to see that like that way. That is my personal way. నీ పర్సనల్ వే అన్నట్లే చూస్తున్నావు. ఇక్కడ ఆ ప్రీవియస్ పార్టీ తోటి ఇంటర్నల్ క్లాషెస్ అంటున్నావు, అమెరికా నుంచి పంపించేసారు అంటున్నావు. That is how I see అన్న. నా see everyone has their own perspective. నా దేశం గురించి నేను అట్లనే చూస్తా, because for me something what how I am brought up and ఇప్పటికీ నేటికి కూడా నేను నమ్ముతా అంటే, ఫస్ట్ థింగ్ దేశం ఇంపార్టెంట్, దేశాన్ని కాపాడే ఆ ధర్మం అంటే ఆ జస్టిస్ ఏదైతే మన కాన్స్టిట్యూషన్ ఉందో దట్ ఈస్ ఇంపార్టెంట్, ప్రొటెక్టింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ యాజ్ ది సిటిజన్ ఆఫ్ ది నేషన్ అండ్ సర్వింగ్ ఇట్ ఇస్ వాట్ ఐ బిలీవ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది తను చెప్తున్న అంశం. అంటే జెన్జీ అయ్యుండి ఇప్పుడు తన ఆలోచన విధానం మీద ఉంది. అంటే కాక్రోచ్ జనతా పార్టీకి విపరీతంగా కొన్ని లక్షల మంది, ఇంత అంటే కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చి అందరు సపోర్ట్ చేస్తున్న తరుణంలో దానికి నేను మాత్రం సపోర్ట్ చేయబోతున్నాను. ఎందుకంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో అవి పూర్తిగా కూడా అంటే ప్రజలకి కానీ అటు ఉమెన్కి కానీ నిజంగా న్యాయం చేసే విధంగా ఉన్నాయని నేను బిలీవ్ చేయట్లేదు అంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా తను ఏం తీసుకుందంటే, ఏదైతే స్పోక్స్ పర్సన్ విషయంలో అసలు ఒక్క అమ్మాయితో కానీ అక్కడ మాట్లాడించకపోవడం, తనకు ఆ యొక్క ఏదైతే ఉందో స్టేజ్ మీద ఒక అవకాశాన్ని కల్పించకపోవడమే ది బెస్ట్ ఎగ్జాంపుల్ అనే విధంగా నేను చెప్తాను. మరి చూడాలి నిజంగా కాక్రోచ్ జనతా పార్టీకి భవిష్యత్తులో నిజంగా ఆదరణ ఇంకా పెరుగుతుందా, లేకపోతే నిజంగా జెన్జీలోనే ఇలాంటి వాళ్ళు పుట్టుకొచ్చి ఇంకా వ్యతిరేకత పెరుగుతుందా అని థ్యాంక్ యూ.